जय श्रीनिवास जय वेंकटेश वृषशैलनाथ श्रीपद्मनाभ वैकुण्ठनाथ जय विष्णुतेज राजाधिराज कव जय 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 देवादिदेव जय वासुदेव श्रीरामचन्द्र जय कल्किरूप शौरीश मोदनाथ जय 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 जय। శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి నమస్కారం. సహజంగా కొంతమంది భార్యాభర్తల్లో వివాహమైనప్పటి నుంచి చివరికి మరణించేంత వరకు కూడా ఏ భార్యాభర్తల్లో ఎక్కడా కూడా మాట అనుకోకుండా ఉండేవాళ్ళు, ఒక మాట గొడవ పడకుండా ఉండేవాళ్ళు, చిన్న చితక విషయాల్లో గొడవ లేకుండా ఎప్పుడూ కూడా పలాని సమస్య మా ఇరువురి మధ్య లేదనుకుంటూ ఆ జీవితాన్ని గడిపినటువంటి భార్యాభర్తలు ఎవరు ఉండరు. అలాగే చావు లేనటువంటి కుటుంబం, దుఃఖం లేనటువంటి కళ్ళు, తర్వాత కలత లేనటువంటి జీవన విధానం మనిషి జీవితంలో జరగకుండా ఉండటం అంటూ జరగదు. అవన్నీ జరుగుతూనే ఉండేటువంటి సహజమైనటువంటి జీవన విధానాలు. అలాంటి కొన్ని సంసార విధానాల్లో అంటే కొంతమంది భార్యాభర్తల విధానాల్లో మనం పరిశోధన చేసినట్టయితే కొంతమంది భార్యాభర్తల్లో ఎంత పెద్ద సమస్య వచ్చినా ఇలా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటుంది, అది సహజం. ఒక్కొక్కరు భార్యాభర్తల్లో ఇద్దరు మెచ్యూరిటీగా ఉంటే ఆ మెచ్యూరిటీగా ఉన్నప్పుడు ఈ అనవసరమైనటువంటి సమస్యల గురించి ఎందుకు పెట్టుకోవాలి, ఒక్కొక్కసారి పనిలో కానీ ఏదైనా కుటుంబం సలహాలు కానీ ఏదైనా ఇంట్లో ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాలు చేసే సందర్భాల్లో కానీ ఇరువురికి సరైనటువంటి గౌరవ మర్యాదలు ఇచ్చుకొని ఆ పనుల్లో ఏ సమస్య రాకుండా 10 మందిలో శబాస్ అనుకొని జీవించుకుంటూ పోయేవారు కొంతమంది భార్యాభర్తలు ఒకళ్ళు శాడిజం కలిగిన వారు, సైకోలు కలిగిన వారు ఏం చేస్తారు, ఎప్పుడు చూసినా ఏదో ఒక అనుమానాలు, ఏదో ఒక గొడవలు, ప్రశాంతంగా జీవించరు, మనశ్శాంతిగా బతకరు. బతికిన 4 రోజులైనా ఎందుకు జీవిస్తున్నామో తెలియదు. ఎప్పుడు చూసినా ఇంట్లో అరుపులు, గొడవలు, ఏడుపులు, ఎప్పుడు చూసినా వీళ్ళ రహస్యాలు వీళ్ళకన్నా బయట వాళ్ళకి ఎక్కువగా తెలియటము, ఈ తరహాతో జీవించేటటువంటి కొంతమంది భార్యాభర్తల సంసారాలు. మరికొంతమంది భార్యాభర్తల సంసారాలనేమో కొన్ని వివాహేతర సంబంధాలకు సంబంధించినవి కావచ్చు, కుటుంబాన్ని పట్టించుకోకుండా తిరిగేవి కావచ్చు, తర్వాత ఏదో లేనిపోయినటువంటి ఆలోచనలకి ఆందోళనకు పోయి లేనిపోయినటువంటి ప్రయత్నాలకు పోయి అలాగా కొన్ని సమస్యల్ని తెచ్చుకొని వాళ్ళ మెడక తగిలించుకొని దాని వలన క్యారెక్టర్ని, విలువని, ఆరోగ్యాలని, స్థితిగతులను కూడా పోగొట్టుకునేటటువంటి ప్రయత్నాలు కొంతమందిలో జరుగుతూ ఉంటాయి. అంటే ఈ భార్యాభర్తలకు సంబంధించి మాత్రమే ఎందుకు చెబుతున్నాను అంటే ఏదైతే ఈ కేటగిరీకి సంబంధించినటువంటి వాళ్ళల్లో ముఖ్యంగా ఒకరు వ్యక్తిత్వం, గుణతత్వాల మీద వారికి ఉన్న అవసరాలను బట్టి వారి మనసులో ఉన్నటువంటి ఒక భావోద్వేగాల వలన కానీ ఒకరు మాట అంటే పడలేని వాళ్ళు, ఒకరు కాస్త డామినేషన్ చేసేవాళ్ళు, కొంతమంది ఏమి లేకపోయినా కానీ విర్రవీగేవాళ్ళు, కొంతమంది నరం లేని నేలకు ఎన్నో విధాలుగా మాట్లాడుతూ నెవరు ఎత్తుని పెట్టుకుని పెద్దగా అరుస్తూ వాళ్ళకంటూ ఏదో ప్రత్యేకంగా పేరు సంపాదించుకోవాలని ఈ రకంగా అరిచేవాళ్ళని, ఇలా ఒక్కొక్క రకమైనటువంటి సంసారంలో ఒక్కొక్క రకమైనటువంటి స్త్రీలను, పురుషులను చూస్తూ ఉంటాము. కానీ అవన్నీ ఒక కేటగిరీకి సంబంధించిన వారైతే కొంతమంది కొన్ని రాసుల వారిగా అంటే ఒక రాసులు కలిగినటువంటి వారిలో ఒక్కొక్క సందర్భంలో ఒకరికి ఒకరు పడకుండా ఉంటే అది పెద్ద పురుగు 2 కొట్లాడినటువంటి యుద్ధం మాదిరిగా ఉంటుంది. కానీ అలాంటి కొన్ని రాసుల వారిలో భార్యాభర్తల్లో సమస్యలు వస్తే అవి ఏ విధంగా ఉంటాయి, ఆ భార్యాభర్తల మధ్య సమస్య వచ్చినప్పుడు ఏ విధమైనటువంటి పరిస్థితుల్ని, ప్రవర్తనని అనుసరించాలనే దాని గురించి ఇప్పుడు మీకు నేను ఒక 2 రాసులు కలిగినటువంటి వారి పేర్లు చెబుతాను. ముందుగా వృశ్చిక రాశి కలిగినటువంటి వారికి, తులారాశి కలిగినటువంటి వారికి, ఈ ఇరువురు రాశులు కలిగినటువంటి వారిలో భార్యాభర్తల్లో ఇద్దరి మధ్య ఏదైనా గొడవ మొదలయ్యింది అంటే ఈ 2 రాశుల వారు ఒకటి, మళ్ళీ వృశ్చిక రాశి, మరలా సింహరాశి, ఈ రాశుల్లో కలిగిన వారిలో కూడా భార్యాభర్తల్లో సహజంగా ఇరువురి మధ్య ఏదైనా గొడవ మొదలైంది అంటే ఆ గొడవ వీరి మధ్య వచ్చేది చాలా అరుదుగా రావటము, కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న సమస్యలు వస్తాం, మాట పట్టింపులు రావటం పోవటం, ఒకరినొకరు కాస్త తీసేసుకునే మాటలు మాట్లాడుకోవడం, ఇవన్నీ చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయి. కానీ ఏదైనా వారి ఇరువురి మధ్యన ఒక సమస్య అనేది సహజంగా గట్టిగా తరచుగా ఎప్పుడో తక్కువగా మొదలవుతూ ఉంటుంది. కానీ అలాంటిది ఈ సింహరాశి కలిగినటువంటి వారు, వృశ్చిక రాశి కలిగిన వారు భార్యాభర్తల్లో ఉన్న, మళ్ళీ ఈ వృశ్చిక రాశి వారు తులారాశి కలిగిన వారు భార్యాభర్తల్లో ఉన్న ఒకసారి వారి మధ్య ఏదైనా ఒక వాగ్వాదము, ఒక గొడవ, ఒక విధానం మొదలైందంటే మాత్రము కనీసం వీరి మధ్య ఏర్పడినటువంటి దూరము
ఒక్కొక్క సందర్భాల్లో నెలల నుంచి సంవత్సరాలు కూడా ఒకరికొకరికి సంబంధం లేకుండా దూరం బతికేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతాయి. ఎందుకంటే అప్పుడప్పుడు మాట మాట్లాడుకొని గొడవపడి కలిసిపోయేటటువంటి భార్యాభర్తలు వేరు. కానీ ఈ రాశి కలిగినటువంటి వారిలో ఉన్న పవర్ ఏంటంటే, వీరికి ఒకరి కింద కొన్ని సిచ్యువేషన్ల పరంగా వారిని ఏదైనా బాధ పెట్టగలిగినటువంటి సంఘటన జరిగినా, వారిని ఏదైనా మానసికంగా వేదన పెట్టగలిగిన సంఘటన జరిగినా ఆ బాధనైనా భరిస్తారు. కానీ వారు ఆ సమస్యని ఎందుకు తెచ్చామా, వారికి సరైనటువంటి గుణపాఠం చెప్పాలి అని చెప్పి ఈగోకు వెళ్ళి మరి కావాలని మొండిగా పట్టుదలతో పట్టుబట్టి మరి ఆ సమస్యని రెక్టిఫై చేసి దాన్ని ఒక భాగంగా ఉన్నదాన్ని 10 చేసి దానివల్ల పెంచి పెద్ద చేసి ఇటు కుటుంబీకులు, ఇంట్లో వాళ్ళు, అన్నదమ్ములు, దగ్గర దాపు వాళ్ళు ఎవరు ఇన్వాల్వ్ అయినా, ఎవరు ఎన్ని మాటలు చెప్పినా వినకపోవటం, వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా అరుచుకోవటం, కొట్లాడుకోవటం, చివరికి ఇద్దరు సమసమానంగా గర్జించుకొని ఎవరికి వారు సంబంధం లేనట్టుగా, వారు తానా అంటే ఇది తందానా అనేటట్టుగా, వాళ్ళు ఒకటే అంటే ఇది రెండు అనేటట్టుగా అప్పటికప్పుడు తెగదించుకొని పోయేటటువంటి విధంగా అంత రౌద్రంగా ఉండేటటువంటి ప్రక్రియ ఈ 2 రాశులు కలిగినటువంటి వారు స్త్రీ పురుషుల్లో భార్యాభర్తల్లో ఉండుంటే మాత్రం ఎక్కువగా జరగటము, వీరి మధ్య ఎక్కువ కాలం వెడబాట్లు ఉండటము, వాళ్ళు ఏంటంటే బయటకు చెప్పుకోలేకుండా పెద్ద పెద్ద బాధలను కూడా ఒంటరిగా మనసులో పెట్టుకొని అట్లాగే మోస్తూ పోయేటటువంటి గుణాలు ఈ ఇరువుల మధ్య భార్యాభర్తల్లో ఉంటాయి. దానివల్ల అటువంటి సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు వీరి మధ్య ఏదైనా భయంకరంగా మొదలవుతే అది ఒక తుఫాను మాదిరిగా కాకుండా ఒక ప్రళయం మాదిరిగా వచ్చి కొంతకాలం గుర్తుండేలాగా జరిగేటటువంటి పరిస్థితులు అవుతుంది. దానివల్ల కుటుంబంలో తల్లిదండ్రులు, అత్తామామలు, బంధువులు, మిత్రులు ఎవరు సర్ది చెప్పినా కానీ ఇక వాళ్ళు ఇనే పని ఉండదు, వాళ్ళ మాటే వాళ్ళ విధానమే ఆ విధంగా ఉంటుంది. కాబట్టి ఈ రాశులు కలిగినటువంటి వారిలో ఏదైనా మ్యాక్సిమం ఒక గొడవ వచ్చినప్పుడు ఆ సమస్యని దాన్ని ప్రబలం చేయకోకుండా వీలైనంత వరకు సర్దుకుపోయేలాగా సమస్యను కొంచెంలోనే సొల్యూషన్ చేసేటటువంటి విధంగా చేయగలిగితేనే మీకు చాలా మంచిది. అటువంటి నష్టం పోయేటటువంటి ప్రయత్నం ఉండదు. కానీ అలాగని విడిపోయి దూరం ఉన్నంత మాత్రాన కూడా ప్రశాంతంగా ఉండరు. ఎన్నేళ్ళు దూరంగా ఉన్నా కానీ అంతకాలం మానసికంగా వేదన పడుతూనే ఉంటారు. కానీ ఎందుకంటే పట్టుదల, ఈ రాశిలో ఉన్న పవరు, వాళ్ళకు ఉన్నటువంటి మెంటాలిటీ, ఆ రాశి ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు దాని ప్రభావం వాళ్ళ మీద పడి వాళ్ళని ఆ రకంగా ఆడిచ్చేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తాయి. కాబట్టి ఈ రాశి కలిగిన వారి మధ్య మ్యాక్సిమం గొడవలు, సమస్యలు, మీ చుట్టుపక్కల బంధువులు ఎవరైనా ఉండుంటే ఇలాంటి సమస్యల సందర్భాలు ఎదురుపడేటట్టు ఉంటే వాటిని తొందరగా వీలైనంత సర్దుమని తీసేసేటువంటి ప్రయత్నాలు చేసుకుంటే దానివల్ల నష్టపోయేటటువంటి ప్రయత్నం ఉండదు. లేదంటే కొంతకాలం సమయం వ్యర్థం నష్టపోయి దానివల్ల డబ్బు పరంగా, కుటుంబ పరంగా, పిల్లల పరంగా ఎన్నో కూడా ముఖ్యమైనవి నష్టపోయే పరిస్థితులు జరుగుతుంది. ఒక్కొక్కసారి కూడా ప్రాణాపాయ పరిస్థితులు కూడా తెచ్చుకునేటువంటి ప్రమాదాలు కూడా ఈ రాశి కలిగిన వారికి ప్రాణాలను కూడా పోగొట్టుకునేటటువంటి అంత దూకుడుగా నిర్ణయాలు తీసుకొని దూరం అయ్యేటటువంటి ప్రయత్నాలు కూడా స్త్రీ పురుషుల్లో జరుగుతుంటాయి. కాబట్టి దానివల్ల ఎప్పుడు కూడా ఎక్కడా కూడా ఒక సమస్యని కొట్లాడి గెలిచిన దానికన్నా ఓపికగా శాంతంగా ఉండి ఆ సమస్యని మన చేతికి తెచ్చుకొని దాన్ని ప్రబలమయ్యేదాన్ని కూడా పూర్తిగా దాన్ని సైలెంట్గా తీసేసి ఆ సమస్యను అనుకూలంగా చేతిలో పెట్టుకోగలిగినటువంటి వాడు తెలివి కలిగినవాడు. అది భార్య అయినా భర్త అయినా. దూరమై వేదన పడి మనసులో మానసికమైన బాధ కన్నా దాన్ని అప్పటి వరకు మర్చిపోయి దాన్ని తిరిగి కలుపుకొని పోతే వచ్చి సంతోషం వేరు కదా. అటువంటి సంతోషాన్ని వదిలిపెట్టి వేరే రకమైనటువంటి బాధను కొని తెచ్చుకునే ప్రయత్నాలు చేసుకోకుండా ఈ రాశులు కలిగిన వారు చూసుకుంటే చాలా మంచిది. సర్వేజన సుఖనోభవం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీలలిత. మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి. ఆయన ఏంటంటే విద్య, ఆరోగ్యం, వ్యాపారం, వివాహం అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్. ఇందులో మనకి ఎన్నో ఎదురుదొడుపులు రావడం, మనం చాలా సమస్యలకి లోనవుతూ ఉంటాం, సతమతం అవుతూ ఉంటాం. అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో, ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో, అలాగే ప్రేమ, పెని, ఇంకా వ్యాపారం, యుఎస్కి వెళ్ళాలనుకుంటారు, ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకు పరిష్కరిస్తారు. ఇంకెందుకు ఆలస్యం, శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా కింద స్క్రోల్ అవుతారు, మన ఛానల్ ఫాలో చేయండి. మీ జీవితాన్ని ఒక బంగారు బాటలో నడిపించుకోండి. ఆల్ ది బెస్ట్.